మొట్టమొదటిగా దేవునికి స్తోత్రం. ఫిబ్రవరి 19th నాడు నేను అంతకుముందు 2 వ్యాక్సినేషన్స్ తీసుకున్నాను కోవిడ్కి. నాకు తెలియదు నాలో కోవిడ్ ఉన్నదని. నా మాటలో, స్వరంలో నాతో మాట్లాడినటువంటి నా ప్రియ బిడ్డలు, డాడీ మీలో ఏదో మార్పు ఉన్నది అని అంటే ఇమీడియట్గా నీమ్స్ హాస్పిటల్ నుంచి మా మనుమడు ఒక టెక్నీషియన్ పంపించాడు. చెకప్ చేస్తే పాజిటివ్ వెళ్ళింది. ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. చాలా బాధపడ్డాను, ఏడ్చాను, మందులు స్టార్ట్ చేశాను. మరి తదుపరి నాకు సేవ చేయించున్నటువంటి నా భార్య, నా బిడ్డ, వీరికి కూడా మొదటిసారి నాకు చేసినప్పుడు లేకుండే, నెగిటివ్ ఉండే. సెకండ్ టైం వాళ్ళు కూడా వచ్చింది. దగ్గర 15 days సఫర్ అయినాం. కానీ 15 daysలో నా కుమారుడు ఒక మాట చెప్పాడు, డాడీ మీరు కల్వరికి ఫోన్ చేశారా? ఎస్. అప్పటికి నేను చేయలే. నా బాధలో నేనున్నాను. మన ప్రేయర్ హాల్కు చేశాను, బెల్లంపల్లి ప్రేయర్కు చేశాను. తదుపరి మమ్మీతో కూడా నేను పర్సనల్గా ప్రేయర్ చేయించుకున్నాను. నాకు జ్వరం లేకుండే, ఏ ఆయాసం కూడా లేకుండే, కానీ నాకు తెలియకుండానే పాజిటివ్ ఉన్నది. అయిన తర్వాత విదిన్ 2 daysలో నాకు స్వస్థత కలిగినది. ఇది దేవుని స్తుతి. దేవునికి నేను స్తుతి చేశాను. నాకు మమ్మీ ప్రార్థన చేసినది. మరి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క సాక్ష్యం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన డాడీ చెప్తాడు ఎప్పుడు కూడా, ఒక వ్యక్తికి ఒక దైవజనుడు అనేది ఉండాలి. ఎస్, ఐ డూ అగ్రీ. ఎందుకంటే దైవజనుడు ఉంటే యేసుక్రీస్తుకుని మనకును మధ్యలో అతను ఉండి మన సంగతులన్నీ దేవునికి తెలియచేస్తాడు. అది నమ్ముతుంటున్నాను నేను. ప్రతి విషయంలో నేను ఇరువురిని నేను కాంటాక్ట్ చేస్తాను. అది నాకు చాలా మేలుకరంగా, నా కుటుంబానికి కూడా దీవెనకరంగా ఉన్నది. కనుక దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ముఖ్యంగా మమ్మీకి, డాడీకి వెళ్ళలేని వందనాలు. అయిన తర్వాత దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. నా సాక్ష్యం ఏంటంటే మమ్మీ, నా భర్తకి వారం నుంచి కూడా కన్ను మీద పెద్ద గడ్డ అయ్యి అది చీము రావడం, కంట్లో నుంచి వాటర్ రావడం జరుగుతుంది మమ్మీ. అయితే ఎంతగానో బాధపడుతూ ఉండేవాడు మమ్మీ. నేను ఎంతగానో ప్రార్థన చేశాను. రాత్రి జరిగిన బలమైన ఆరాధనలో నేను ఏకీభవించి ఎంతగానో ఏడ్చుకుంటూ ప్రార్థన చేశాను మమ్మీ. రాత్రి డాడీ స్వస్థతలు జరుగుతున్నాయి అనగానే నేను కూడా రిసీవ్ చేసుకొని నేను ప్రార్థన చేసుకున్నాను మమ్మీ. నా భర్తకు స్వస్థత జరిగితే సాక్ష్యం పంపించుకుంటాను ప్రభు అనుకున్నాను మమ్మీ. వెంటనే నా భర్తకు రాత్రి హీలింగ్ జరిగి ఆ గడ్డంతా పగిలిపోయి చీమంతా బయటకు వచ్చేసి ఇప్పుడు కన్నంతా కూడా బాగుంది మమ్మీ. చూడడానికి కూడా ఇంత మంచి కార్యం జరిగించిన యేసయ్యకే వందనాలు మమ్మీ. మా గురించి ప్రార్థన చేసిన మీకు నా నిండు హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను మమ్మీ. థ్యాంక్ యూ సో మచ్ డాడీ. థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును కాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అలాగే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ప్రైజ్ ది లార్డ్. నా సాక్ష్యం ఏమిటంటే, నేను ప్రతిదినం లైవ్ చూస్తుంటాను. అలాగే December 2nd ఒక చిన్న యాక్సిడెంట్ నా తండ్రికి జరిగింది. అప్పుడు ప్రతిదినం ప్లే చేస్తున్నా, కానీ శుక్రవారము హీలింగ్ ప్లే జరుగుతున్నాను లైవ్లో. అప్పుడు నా తండ్రి కొరకు నేను చాలా కన్నీటి కార్చి నేను అడిగాను, దేవా నా తండ్రి ముట్టు దేవా, తనని హీల్ చేయను దేవా అని. డాడీ కూడా ప్రార్థన చేశాడు. నేను కూడా ఆయిల్ అప్లై చేసాము. అలాగే కర్చీఫ్ కట్టాను నా తండ్రికి. అలాగే దేవుని మహిమ రీతిగా సాటర్డే నా తండ్రి నడిచేశాడు. దేవుని ఒక కృపం వచ్చి అంటే కొంత పెయిన్ తగ్గిపోయింది. ఆ ఆయిల్ బట్టి దేవుని మహిమ రీతిగా నన్ను బ్లెస్ చేశాడు. అందుని బట్టి దేవునికి వందనములు, కృతజ్ఞతాస్తుతులు. మమ్మీ డాడీ, నా సాక్ష్యం ఏంటంటే, నేను 2019లో 50 days ఫాస్టింగ్ ప్రేయర్ రావడం జరిగింది. నాకు పీసీఓడి ప్రాబ్లం ఉండేది మమ్మీ. డాడీ అప్పుడు పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళ కోసం ప్రేయర్ చేశారు. నాకు ఫస్ట్ ఒక పాప, 7 years పిల్లలు లేరు మమ్మీ. నాకు మళ్ళీ పాప పుట్టింది మమ్మీ. దేవుడి చిన్న సాక్ష్యాన్ని దీవించండి కాక. అదేవిధంగా మమ్మీ పాపకి ఇంజెక్షన్ చేయడం జరిగింది.
అది బాగా వాపు వచ్చి 15 days తగ్గలేదు మమ్మీ. అప్పుడు మేము లైవ్లో ఏకీభవించి ప్రేయర్ రాసినప్పుడు అది తగ్గింది మమ్మీ. దేవుడికి వందనాలు, మమ్మీ డాడీకి వందనాలు. మా మరదలకి గర్భసంచి నీరు గడ్డలు ఉన్నాయి. నేను రిక్వెస్ట్లో పెట్టిన దేవుడు స్వస్థపరిచిండు, గర్భం రావాలి నాయన అని ప్రార్థన చేసుకున్నాం. రిక్వెస్ట్లో 40 దినాలు ప్రార్థనలో పెట్టినాం. దేవుడు గర్భం తెరిచిండు. ఈ నూతన సంవత్సరంలో మేము ఎంతో దీవించబడ్డాం. మా అక్క కొడుకుకి బ్లడ్లో ఇన్ఫెక్షన్ వచ్చింది. ఆ బ్లడ్లో ఇన్ఫెక్షన్ రక్తం అంతా గడ్డలు కట్టి హాస్పిటల్లో పట్టుకోలేదు. రిక్వెస్ట్లో సెల్లులో మెసేజ్ పంపించినాం, ప్రార్థన చేయించుకున్నాం. ఆ బిడ్డను దేవుడు స్వస్థపరిచిండు. ఇప్పుడు మంచి ఆరోగ్యం ఇచ్చిండు. మా బిడ్డల్ని మమ్మల్ని ఎంత దీవించింది. ఈ లైవ్ ద్వారా మేము ఎంత దీవించబడుతున్నాం. కంటిన్యూగా ఈ లైవ్ మాకు అందాలని మేము కోరుకుంటున్నాం. ఈ లైవ్ ఆపకుండా మాకు రావాలని మేము కోరుకుంటున్నాం. మీ వాక్యాల ద్వారా, మీ ప్రసంగాల ద్వారా మేము ఎంత దీవించబడుతున్నాం. మీకు వందనాలు. మీ డాడీకి మా యొక్క వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. ప్రతిరోజు మీరు ఇచ్చేటటువంటి మెసేజ్ యూట్యూబ్లో మేము చూస్తూ ఉన్నాం. వాక్యం ద్వారా బలపరచబడుతూ ఉన్నాం. నేను కలువరి ప్రత్యక్షతకు రావడం 2012 సంవత్సరం టీవీలో చూసి నేను రావడం జరిగింది. అడ్రస్ కనుక్కుంటూ వచ్చేసాను. కానీ నాకు అంతకుముందు కిడ్నీ స్టోన్స్ ఉండేటివి 2 కిడ్నీలల్లా. అయితే చాలా మందికి స్వస్థత జరుగుతుంది కదా, నాకు కూడా జరుగుతుంది కదా అని చెప్పేసి మందిరానికి రావడం జరిగింది. తర్వాత నాకు కొద్ది రోజుల తర్వాత మందిరానికి రాను ఒక రోజు నన్ను కూడా దేవుడు పిలిచిండు. డ్రెస్ కోడ్తో పిలిచి డాడీ ద్వారా పిలిచి ప్రార్థన చేసినప్పుడు స్టోన్స్ తగ్గిపోయినాయి. నాకు తగ్గిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మా అక్కకి హార్ట్ బీటు కరెక్ట్ పనిచేయక గుండె సమస్య వచ్చింది. గుండె సమస్య వచ్చి ఆమెకి ఏమైందనంటే నరాలు బీచుకపోవడం, మనిషి వాసిపోయి నడవలేని స్థితికి వచ్చింది. వస్తే నేను ఆ రోజు ఏం చేశానంటే నాతానికి వచ్చింది హైదరాబాద్కు వచ్చిన తర్వాత హాస్పిటల్ దించే ముందు చూస్తే అన్నాడు, మేమకైతే గ్యారంటీ చెప్పలేము, సిచ్యువేషన్ అయితే బాగలేదు, మరి మందులు అయితే వాడుకోండి అని చెప్పాడు. సరే దేవుడు ఉన్నాడు, ఏదైతే అదైందని చెప్పేసి ముందు ఇక్కడ మందిరానికి తీసుకొచ్చినాము. ఆదివారం రోజు ఆమె ఆరాధనలో ఏకీభవించినప్పుడు తనలో ఉన్న ఒక చీకటి వెళ్ళిపోయినట్లు ఆమె కనిపించిందంట. అనిపిస్తే ఆ రోజు ఆమె తేలికైపోయింది. చాలా లావ్ అయిపోయి ఒక 2-3 పట్టుకుంటే గానీ నడవని స్థితి ఉండే ఆమెకి. ఆ రోజు ఆ దురాత్మ వెళ్ళిపోయిన తర్వాత ఒక్కతే నడవడం జరిగింది. ఆరాధన తర్వాత నేను అడిగాను, ఎందుకు అక్క ఒక్కదాన్ని నడుస్తున్నావు అంటే, నాకు దురాత్మ వెళ్ళిపోయింది, ఏదో చీకటి వెళ్ళిపోయింది, నాకు బాగా అయింది అని చెప్పింది. తర్వాత నేను ఆమె సాక్ష్యం కూడా చెప్పడం కూడా జరిగింది స్టేజ్ మీద. నేను మరలా ఎందుకు చెప్తున్నావని అనుకోవచ్చు, కానీ ఆమె ద్వారా మా ఊర్లో అన్యుల కుటుంబాలు ఒక 7-8 కుటుంబాలు ఆమెను బట్టి మందిరానికి రావడం జరిగింది. నేను ఈ సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును కాక. ఆమేన్. ఏడో తారీఖు నుంచి 40 దినాల ఉపవాసాలు ప్రారంభించబడబోతున్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్ కల్వరి ప్రామిస్ ల్యాండ్లో, రెండోదిగా బెల్లంపల్లిలో, నెక్స్ట్ ఆన్లైన్లో ప్రతిరోజు సాయంత్రం 7 నుంచి 9 ఆన్లైన్లో. ఒకవేళ నేరుగా వచ్చి ప్రామిస్ ల్యాండ్కి వచ్చి పాల్గొనేవారు 40 దినాలు, బెల్లంపల్లికి వచ్చి పాల్గొనేవారు పాల్గొనండి. 40 దినముల ప్రార్థనల ద్వారా శక్తి కలిగిన కార్యాలు మనం చూడబోతున్నాం. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ బహుబలంగా పరిశుద్ధాత్మ సహాయంతో జరుపుకోబోతున్నాం. ఈ 40 days దేవుడు మనకిచ్చే అవకాశం ఉపయోగిద్దాం, ప్రార్థిద్దాం, ప్రభువుకు సమీపంగా వెళ్దాం. 40 దినాలు కూడా బలమైన కార్యాలు, ఆత్మ సత్యాలు నేర్చుకోబోతున్నాం. ప్రతి ఒక్కరూ సిద్ధపడండి. 40 దినాలు మార్చి 7వ తారీఖు నుంచి ఏప్రిల్ 15 వరకు 40 దినాలు జరగబోతున్నాయి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని నడిపించి దీవించును గాక. మత్తయి సువార్త 16వ అధ్యాయం 17 నుంచి 18. అందుకు యేసు, సీమోను బర్యోనా,
నీవు ధన్యుడవు. సీమోను బరియోనా నీవు ధన్యుడవు. పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కాని నరులు నీకు బయలుపరచలేదు. చాలు. సీమోను బరియోనా నీవు ధన్యుడవు. నీవు పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవుని యొక్క ఆత్మ నీలో ఉండి ఇది రివీల్ చేసింది. గాడ్ బ్లెస్ యూ పీటర్, గాడ్ బ్లెస్ యూ అని మెచ్చుకున్నాడు. 22-23 వచనాలు. పేతురు ఆయన చెయ్యి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరమగుగాక, అది నీకెన్నడనూ కలగదని ఆయనను గద్దింపసాగెను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి సాతానా సాతానా నా వెనుకకు పొమ్ము, వెనుకకు పో, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. 10 minutes ఆఫ్టర్ 10 minutes 10 నిమిషాల తర్వాత 10 నిమిషాల ముందు సీమోను బరియోనా నువ్వు ధన్యుడవు, దేవుని ఆత్మ నీలోండి ఈ మాటలు చెప్పించింది. గాడ్ బ్లెస్ యూ పీటర్ అన్నాడు. 10 minutes తర్వాత అదే పేతురు సాతానుగా మారిపోయినాడు. ఎంత చూడండి, సేమ్ పీటర్ బికేమ్ సాతాను. అంటే ఎంతగా మనం కాన్సన్ట్రేషన్ చేయాలి మన స్పిరిచువల్ లైఫ్లో. 1 Chronicles 21:1. తరువాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలీయులను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా. చాలు. ఎవరిని ప్రేరేపిస్తుందండి? దావీదు. ఎవరు? దావీదు. ఇశ్రాయేలీయులకి వ్యతిరేకంగా లేచట. దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశములను సఫలపరచువాడు. అంత మహిమ కలిగిన అనుభవం కలిగిన దావీదునట సాతాను ప్రేరేపించగానే లొంగిపోయినాడు దావీదు. ఈవెన్ యోవాబు సైన్యాధిపతి వచ్చి అంటున్నాడు, దావీద రాజా ఎక్కడో నాకు కొంచెం డిస్టర్బెన్స్ అనిపిస్తుంది, మనం తీసుకుంటున్న స్టెప్ అంటే నో 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 అని స్టెప్ తీసుకున్నాడు. దాని తర్వాత దానికి మూల్యాన్ని చెల్లించినాడు. ఏంటిదో తెలుసా? అక్కడ జరిగింది సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయం 12 నుంచి. నీవు పోయి దావీదుతో ఇట్లనుము, యెహోవా సెలవిచ్చినదేమనగా 3 విషయములను నీ ఎదుట పెట్టుచున్నాను, వాటిలో ఒక దానిని నీవు కోరుకొనిన ఎడల నేనది నీ మీదికి రప్పించేదను. కావున గాదు దావీదునొద్దకు వచ్చి ఇట్లని సంగతి తెలియజెప్పెను, నీవు నీ దేశమందు 7 సంవత్సరములు క్షామము కలుగుటకు ఒప్పుకొందువా? నిన్ను తరుముచున్న నీ శత్రువుల ఎదుట నిలువలేక నీవు 3 నెలలు పారిపోవుటకు ఒప్పుకొందువా? నీ దేశమందు 3 దినములు తెగులు రేగుటకు ఒప్పుకొందువా? యోచన చేసి నన్ను పంపిన వానికి నేను ఇయ్యవలసిన ఉత్తరము నిశ్చయించి తెలియజెప్పుమనెను. చూడండి, జస్ట్ సాతాను ప్రేరేపించిన ముందుకు దావీదు లొంగిపోయినాడు. దానికి మూల్యం చూడండి, నీ దేశం 7 సంవత్సరాలు క్షామమట. రెండోదిగా నిన్ను తరుము వారుచున్న శత్రువు నుంచి 3 నెలలట. ఇంకా నీ దేశమందు 3 దినములు తెగులు. దేనికి ఒప్పుకుంటావు? ఎంత భయంకరమైంది దారి తీసి చూడండి. అక్కడ చెప్పింది ఎవరంటే సత్యస్వరూపి ఆత్మ కాదు. ఎవరు? దట్స్ ఆల్. మ్యానిపులేట్ చేసేసింది. ఎంత క్లోజ్ ఇంటిమసీ అండి పరిశుద్ధాత్మకి. దావీదు దెబ్బ కొట్టేసింది. ఎంత భయంకరమైన ఇన్సిడెంట్ చూడండి దేశానికి. అప్పుడు దావీదు ఒక మాట అంటాడు, చదువుదామా? అందుకు దావీదు, నాకేమీయూ తోచకున్నది, నాకు ఏమీ తోచకుండా ఉన్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను, చిక్కులలో ఉన్నా. యెహోవా బహు వాత్సల్యత గలవాడు గనుక మనుష్యుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదుముగాక అని గాదుతో అనెను. ఏంటిది? చిక్కులలో ఉన్నా. యోవాబు చెప్పినప్పుడే వింటే బాగుండు. కొన్నిసార్లు మన డ్రైవర్స్ ద్వారా దేవుడు మాట్లాడతాడు, మన అటెండర్స్ ద్వారా దేవుడు మాట్లాడతాడు, నీ ఇంట్లో నీ కొడుకు ద్వారా మాట్లాడతాడు, నీ ఇంట్లో పనిచేసే సర్వెంట్ ద్వారా మాట్లాడతాడు, పేపర్ బాయ్ ద్వారా మాట్లాడతాడు నీతోని, పేపర్ వేసే వ్యక్తి ద్వారా కూడా మాట్లాడతాడు దేవుడు నీతో. ఆ టైంలో కొంచెం కూల్, కామ్గా ఉండవు, ఆలోచించు. ఈజ్ ఇట్ రియల్? నేను తీసుకుంటున్న స్టెప్ రైటా రాంగా ఆలోచి. యోవాబు వచ్చి చెప్తే వినలే. ఎంత భయంకరమైన ఇన్సిడెంట్. దావీదు అంటున్నాడు, నేను చిక్కులలో పడ్డా. ఇక మనుషుల చేతిలో పడే కన్నా ఆయన వాత్సల్యత కలిగిన వాడు, ఆయన చేతిలో పడదాం. ఇక హల్లెలూయా.
చివరికి ఆ వాత్సల్యత కలిగిన, కరుణా వాత్సల్యత కలిగిన వాడు ఆ శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చినాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలంతా. సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం. వారు ఆ కొండ దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్తల సమూహము అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదికి వచ్చెను. దేవుని ఆత్మ సౌలు మీదికి బలంగా వచ్చునట. అతడు వారి మధ్యన ఉండి ప్రకటన చేయుచుండెను. ఎవరినే? రాజు అయిన సౌలు మీదకి దేవుని ఆత్మ రాగానే దేవుని ఆత్మ చేత ప్రవచిస్తున్నాడట. సమూయేలు మొదటి గ్రంథం 18, 9, 10 వచనాలు. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదికి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుచుండగా దావీదు మునుపటిలాగున వీణ చేత పట్టుకొని వాయించే. సత్యస్వరూపి ఆత్మ ద్వారా మొదటిగా ప్రవచించినాడు. ఇప్పుడు దేని ద్వారా ప్రవచిస్తున్నాడు? భ్రమపరిచే ఆత్మ, దురాత్మ ద్వారా ప్రవచిస్తున్నాడట. సేమ్ సాల్. ప్రొఫెసీ బై హోలీ స్పిరిట్, ప్రొఫెసీ బై డిమానిక్ స్పిరిట్. 19వ అధ్యాయం 23, 24. అతడు రామా దగ్గరనున్న నాయోతునకు రాగా దేవుని ఆత్మ అతని మీదికి వచ్చెను గనుక. ఎవరి మీదకి వచ్చింది? సౌలు మీదకి వచ్చింది. మరలా దేవుని ఆత్మ అతని మీదికి వచ్చెను గనుక అతడు ప్రయాణము చేయుచు రామా దగ్గరనున్న నాయోతునకు వచ్చు వరకు ప్రకటించుచుండెను. వా, సేమ్ సాల్. దేవుని ఆత్మ చేత ప్రవచించినాడు. అదే సాల్. దురాత్మ ద్వారా ప్రవచించినాడు. అదే సౌలు మరలా దేవుని ఆత్మ ద్వారా ప్రవచిస్తాడు. ఎంతగా అపవాది మనల్ని మ్యానిపులేట్ చేయటానికి ప్రయత్నిస్తాడో మనం తెలుసుకోవాలి. డేవిడ్ కీర్తనలన్నీ ప్రవచించినాడు. ప్రొఫెసీస్ అవన్నీ. మెస్సయ్య రాబోతున్నాడు, ఆయనని కుళ్ళు పట్టనివ్వడు. ఇవన్నీ ప్రొఫెసీస్, కంటిన్యూస్ ప్రొఫెసీస్. డేవిడ్నే అపవాది మ్యానిపులేట్ చేసేసింది, శామం తీసుకొని వచ్చింది. నిర్గమకాండం 32వ అధ్యాయం 6వ వచనం. మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. మోషే సినాయి పర్వతం మీద ఎక్కినాడు. క్రిందనేమో ఇశ్రాయేలీలు ఉన్నారు. డోంట్ సెట్ యువర్ ఐస్ ఆన్ పీపుల్ దట్ విల్ బికమ్ డిమానిక్. మోషే వైపు చూస్తున్నారు. దేవుని వైపు చూడవలసిన ఆ కళ్ళు, చూపు మోషే. ఎప్పుడైతే మోషే అంటున్నారో ఈవిల్ భ్రమపరిచే ఆత్మ ఎంటర్ అయిపోయింది. యెహోవా దేవుణ్ణి, యెహోవా నిస్సిని, అదోనాయిని, ఎలోహింని, యెహోవా, యెషువా ఆరాధించిన అదే ప్రజలు అక్కడ పోత పోసిన విగ్రహాన్ని తయారు చేసి ఆరాధిస్తున్నారు. వెన్ యు సెట్ యువర్ ఐస్ అపాన్ పీపుల్, ఈవెన్ ప్రీచర్స్, we must not become idols. Please, I request you. మేము మీకు విగ్రహాలు కావద్దు. మీ చూపు మా మీద ఉండదు. మాకు రెస్పెక్ట్ ఇవ్వండి, మా గురించి ప్రార్థన చేయండి, మమ్మల్ని ప్రేమించండి. మీ కండ్లు జస్ట్ మేము మైక్ అంతే. అక్కడ సౌండ్ ఆపరేటర్ ఆన్ చేస్తే మైక్ పని చేస్తుంది, ఆఫ్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. దేవుని చేతిలో మేము జస్ట్ మైక్స్ని మాత్రమే. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, సార్వత్రిక సంగమా, మోషే అని చూసినారు, అవుట్. భ్రమపరిచే ఆత్మ ఎంటర్ అయిపోయింది. వెన్ యువర్ వర్షిప్, యువర్ మెసేజ్, యువర్ సాంగ్స్, యువర్ మినిస్ట్రీ బికమ్స్ ప్లే, నీ ఆరాధన, నీ పాటలు, నీ వర్తమానము, నీ సేవ ఒక ఆటలాగా అయితే భ్రమపరిచే ఆత్మ ఎంటర్ అయిపోతుంది, అవుట్. వెన్ యూ సెట్ యువర్ ఐస్ ఆన్ పీపుల్ యూ విల్ బికమ్ ఎమోషనల్. మనుషులను చూసినావంటే నీకు ఉద్రేకం వచ్చేస్తుంది. పాస్టర్ ప్రవీణ్ గారిని చూడగానే ఈ వాలే తక్కువ కావాలా. ఈ రోజులలో ఎక్కువ అయిపోతున్న ఈ వాల్. వెన్ యూ సెట్ యువర్ ఐస్ ఆన్ పీపుల్, వెన్ యూ బికమ్ ఇమోషనల్, వెన్ యువర్ ప్రేయర్, యువర్ వర్షిప్, యువర్ మెసేజ్, యువర్ మినిస్ట్రీ బికమ్ ఎమోషనల్, ఆ టైంలోనే డిమోనిక్ స్పిరిట్ విల్ ఎంటర్ ఇన్ యువర్ ఫ్యామిలీ. నువ్వు మనుషులను చూసినావంటే నీకు ఉద్రేకం వచ్చేస్తుంది. నీ ఆరాధన, నీ పాటలు, నీ వర్తమానము, నీ సేవ ఒక ఉద్రేకంతో కదులుతుందంటే అవుట్.
వచ్చేస్తాయి ఆ చీకటి శక్తులు. ఎప్పుడైతే అవి వచ్చినాయో యూ విల్ బి జడ్జ్డ్ అవుట్. వన్ కంట్రోల్లోకి వెళ్ళిపోతావు. అక్కడ జరిగింది అదే. మోషే మీద మోషే మోషే అన్నారు, ఎమోషనల్ అయిపోయినారు, పోత పోసిన విగ్రహం తయారు చేసుకున్నారు. దాని తర్వాత 3,000 మంది అవుట్. ఆ సీనాయి పర్వతం క్రింద 3,000 మంది అగ్నితో కాల్చబడ్డారు. కానీ భ్రమపరిచే ఆత్మ వచ్చినప్పుడు ఏకాతాల బుహానందశియాల 3,000 మంది చనిపోయినారు. అదే పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ దిగినప్పుడు 3,000 మంది రక్షింపబడ్డారు. చేతుల పైకెత్తి గట్టిగా చప్పట్లు కొడదాం. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ స్పిరిట్ అండ్ దట్ స్పిరిట్. ఎగ్జాక్ట్లీ 3,000 పీపుల్ అవుట్, 3,000 పీపుల్ సేవ్డ్. ఇది అంత్య దినాలలో సార్వత్రిక సంగమ. తెలుసుకోవాలి. తొందరపడకండి, కనిపెట్టండి, ప్రేయర్ఫుల్గా ఉండండి, కూల్గా ఉండండి, ప్లెజెంట్గా ఉండండి, ఫెయిత్ఫుల్గా ఉండండి. మంచి నమ్మకంగా ఉండండి. దేవునికి, దైవజనునికి, సహవాసానికి మీకు ఇచ్చిన బాధ్యత నమ్మకంగా చేసుకుంటుండండి. ఒక టైంలో ప్రభుని నేను హెచ్చిస్తాడు. మీ ప్రార్థన జీవితాన్ని లూజ్ చేసుకోకండి. ఖచ్చితంగా దేవుడు అంచెలంచెలుగా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ పిల్లల్ని ఆశీర్వదించి దీవిస్తాడు. మరి ఒకసారి చెప్తున్నా, గుడ్డిగా పరిగెత్తకండి, అటు ఇటు పరిగెత్తకండి. ఈ భ్రమపరిచే ఆత్మలే తొందరపడి స్టెప్ ద్వారా వివాహాలు జరిగి ఎన్నో కుటుంబాలు పతనమైపోతున్నాయి. నాకు దేవుడు చూపెట్టిండండి, చేసుకో. నాకు చూపెట్టిండండి దేవుడు, ఈ బిజినెస్ స్టార్ట్ చేయి. నీకు చెప్పే వాళ్ళకి అసలు ఆత్మఫలములు ఉన్నాయా చూడాలి. నీకు చెప్పే వ్యక్తి అసలు క్రీస్తు స్వరూపంలో, ఆయన గుణాతిశయముల చేత క్రీస్తు మనస్సు కలిగి ఉన్నాడా? ఆ ఆత్మఫలములు పనిచేస్తున్నాయా? ఆ క్రియలు ఉన్నాయా? ఒకసారి చెక్ చేయాలా. చెప్పకముందు, వాళ్ళ మాటలు వినకముందు ఇవి వాళ్ళల్లో కనబడుతున్నాయా? మెసేజ్ ఇచ్చి వెళ్ళి ఎక్కడిదక్కడ పడేసి కోపగించి భార్య మీద తిరగబడి, భర్త మీద తిరగబడి, పిల్లల మీద తిరగబడి సాక్ష్యం లేకుండా ఉన్నాడు. ఆ భార్య దగ్గర, భర్త దగ్గర, పిల్లల దగ్గర. ఆలోచించాలా. ఈ విషయాలు చెప్పేటోళ్ళకి ఫస్ట్ కనబడే సైన్స్ ఏంటిదంటే ఆత్మఫలములు కనబడతాయి. చప్పట్లు కొట్టండి అంతా. ఈ జాగ్రత్తలు తీసుకోండి. అందరం లేచి నిలబడదాం. తండ్రి, ఎంతమంది ఈ వర్తమానం విన్నారో, టీవీ వ్యూవర్స్ ఎంతమంది విన్నారో, ఈ అంత్య దినాలలో, చివరి రోజులలో అపవాది యొక్క ఉచ్చుళ్లలో పడకుండా తగిన జాగ్రత్తలు ఇచ్చిన పరిశుద్ధాత్మ నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీకు పంట పొలములను ఇవ్వబోతున్నాను, నేను మీకు సమృద్ధిని ఇవ్వబోతున్నాను. వాగ్దానం చేసిన దేవుడను, నమ్మదగిన దేవుడను, ఐగుప్తు నుంచి బానిసలుగా ఉన్న మిమ్మల్ని కానానుకు చేర్చడానికి, మిమ్మల్ని పస్తులుగా పెట్టడానికి, శాపగ్రస్తులుగా ఉండటానికి, మరలా బానిసలుగా ఉండటానికి కాదు, కానీ మిమ్మల్ని రాజులుగా చేయటానికే. మనిషి దేవునితో గడిపినప్పుడు, దేవునికి సన్నిహితంగా వెళ్ళినప్పుడు ఆ గ్లోరీ దిగుతుంది. అంతే, ఆ మహిమ కమ్ముకుంటది. ఆ మహిమ ఎక్కడికి వెళ్తుందో అక్కడ విడుదల జరగబోతున్నది, అక్కడ అద్భుతాలు జరగబోతున్నాయి. మీ అందరికి కూడా ప్రేమపూర్వక వందనాలు. మరి హైదరాబాద్, సికింద్రాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల వారు అందరూ కూడా కల్వరి ప్రామిస్ ల్యాండ్ హైదరాబాద్లో హైత్ నగర్, రామోజీ ఫిలిం సిటీ ప్రక్కనే అద్భుతమైనటువంటి ఆదివారం 3 ఆరాధనలు జరుగుతున్నాయి.
దేవుడు శక్తి కలిగినటువంటి వర్తమానాన్ని రిలీజ్ చేస్తున్నాడు 50 దినాల తర్వాత. మరి బలమైనటువంటి ఆరాధన చేస్తున్నాం. అనేక మంది వ్యక్తిగతంగా వారి జీవితాల్లో ప్రార్థనలు ఎదుగుతున్నారు. ప్రతి ఆదివారం 3 ఆరాధనలు కల్వరి ప్రామిస్ ల్యాండ్లో అనేక మంది గ్రౌండ్లోకి వచ్చి దీవించబడుతున్నారు, బలపరచబడుతున్నారు. వారి దుఃఖము కన్నీరు నాట్యంగా మార్చబడుతుంది. ఎంతమంది యొక్క మాటలు వింటున్నారో మీరు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతానికి చెందిన వారైతే కల్వరి ప్రామిస్ ల్యాండ్కి రండి, ఆదివారం ఆరాధనలో పాల్గొనండి, దేవుని దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని నడిపించి దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. అయ్యగారు చాలా వాక్యం మీరు చాలా బాగా చెప్పారు ఈరోజు. ఆ వాక్యం చెప్పడం వల్ల మా ఆత్మ ఎంత విశ్వాసం పొందింది. అనేకమైన బిడ్డలు రావాలి ఇక్కడికి, వాక్యం వినాలి. వింటేనే అనేక ఆత్మలు నశించిపోకుండా దేవుడి పక్షాన ప్రభు యేసుక్రీస్తు పక్షాన ఉండాలని అందరం ఆశపడుతున్నాం. చాలా బాగా వాక్యం జరుగుతూ ఉన్నది. అయ్యగారు చెప్తున్నారు బట్టి దేవునికి స్తోత్రం కలుగును కాక. ఈ యొక్క దుర్దినాలలో ఈ యొక్క వాక్యము విస్తరించుతున్నందుకు కులము గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలకు కూడా విస్తరించబడుతున్నది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా సంతోషంగా దేవుని కనుగొని దేవుని జ్ఞానంలో బ్రతకాలని, దేవుని కోసమే జీవించాలని, దేవుని కోసమే వాడబడాలని అందరూ ఇక్కడికి వచ్చిన వారు దేవునిలో సంతోషించి నిమ్మలముగా ఆశీర్వదించుతూ అభివృద్ధి చెందుతూ ఈరోజు దేవుని వాక్యం మా హృదయానికి తాకింది. ఎంతగానో మా హృదయంలో మార్పు జరిగి దేవునికి మా హృదయాలు సమర్పించుకొని వాక్యంలో ఎంతగానో ఆనందిస్తున్నాం. మీరు కూడా దేవుని తెలుసుకొని ఇంకా దేవుని ఆనందించాలని కోరుకుంటున్నాను. ఈరోజు అనుకోకుండా ప్రేయర్కి రావడం జరిగింది. మేము ఎంతో భారంతో వచ్చాము మేము ఇక్కడికి. దేవుడు వాక్యాన్ని బట్టి మేము ఎంతో బ్లెస్ అయ్యాము. నేను వచ్చినప్పుడు నాకు ఈ బ్యాక్ పెయిన్ చాలా పెయిన్ ఉండే. బ్రదర్ చెప్పిన వాక్యం ద్వారా మా ఇద్దరిలో ఉన్న సిక్నెస్ పోయింది. ఎంతో యాక్టివ్నెస్ అన్నమాట. మీరు కూడా వచ్చి ఈ ప్రామిస్ ల్యాండ్ కి బ్లెస్ అవ్వాలని యేసునామమున అడుగుతున్నాను. ఫస్ట్ టైం నేను ఇక్కడ ప్రామిస్ ల్యాండ్కి నేను వచ్చాను. ఈ బ్రదర్ చెప్పిన వాక్యాలు ఆన్లైన్లో వినడం అవన్నీ చేస్తూ ఉంటాను. చాలా ఆత్మీయంగా చాలా మేలు పొందుకున్నాను నేనైతే. ఇక్కడ బ్రదర్ చెప్పిన వాక్యం వల్ల ఎంతోమంది ఇంకా దేవుని సన్నిధికి రావాలి, ఇంకా బలం పొందుకోవాలి, ఇంకా ఆశీర్వాదాలు పొందుకోవాలని నేను ఎంతో ఆశపడుతున్నాను.